ఈ ఏడాది వేసవి మండుతోంది. మార్చి మొదటి వారం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి బాణుడు సెగలు కక్కుతున్నాడు. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల పరిస్థితులు నెలకొని ఉన్నట్లు భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో బలహీనపడుతున్నప్పటికీ ఏప్రిల్, జూన్ మధ్య ఉష్ణోగ్రతలు భారీగా పెరగొచ్చు అని ఐఎండీ హెచ్చరిస్తోంది. సాధారణంగా ఏప్రిల్లో వేడిగాలులు 3 రోజుల పాటే ఉంటాయి. కానీ ఈసారి మరో 10 నుంచి 20 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగవచ్చు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో వేసవి తాపం తీవ్రంగా ఉండేది. అయితే మరో 20 రోజుల పాటు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. శనివారం ఒడిశాలోని బరపడ, బౌద్దాలో 45.2 డిగ్రీలు, పశ్చిమ బెంగాల్లోని మీదినీపూర్లో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఏపీ నిప్పులు కొలిమిలా మారుతోంది. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. పలు చోట్ల 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఇవి రికార్డు అవుతుండటంతో అనేక మండలాలలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో బాణుడి ప్రభావం ఉంటుందని, అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కోస్తా తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుందని, వడగాల్పులు తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.